ఎందుకంటే ఒక బాధితునిగా ఒక చట్టం వల్ల నేను దాదాపు మొత్తం సర్వం జీవితం అంతా కోల్పోయిన ఒక బాధితునిగా నేను ఈరోజు ముందుకు వచ్చినాను. ఈ విషయం మీకు తెలవాలి నేను ముందుకు వచ్చినాను. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకి చట్టాలకి నా జీవితానికి అసలు సంబంధమే లేదు ఏంటి అన్నట్టు అనుకోవడం. కానీ అది బయటకు కనిపించేది మాత్రం ఆయన ఎంపీ ఎమ్మెల్యే ఇవే కనిపిస్తాయి, కానీ లోపల చట్టాలు మాత్రం బాగా చెప్తూనే ఉంటాయి. ఆ చట్టాలను మార్చాలన్నా చట్టాలను క్రియేట్ చేయాలన్నా కూడా రాజకీయ నాయకులు చేతిలో అంటే బాగా వాళ్ళకి ఐదారు ప్రకారం వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి, చట్టాల వల్ల చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఒక్క ప్రభుత్వం రిపోర్ట్ ప్రకారం ఒక ప్రభుత్వం వచ్చి తన రాజకీయ 5 సంవత్సరాల కాలంలో దేశం మొత్తంగా 7.5 లక్షల ఆత్మహత్యలు మొత్తం కలిసి 7.5 లక్షలు వాళ్ళ ప్రాణాలు కోరుకోరు. ఒక గవర్నమెంట్ వచ్చిన 5 సంవత్సరాల కాలంలో 7.5 లక్షల మంది చనిపోతున్నారు. అందులో అత్యధికంగా ఈ ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీ డివోర్స్ సంబంధించిన కేసు. సో ఈ 7.5 లక్షలలో కుటుంబ వ్యవసాయానికి ఇచ్చినటువంటి ఒక ఈ దుస్తులు చట్టాల వల్ల ఇది అంటే ఎన్ఈసి గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఇచ్చారు ప్రకారం ప్రతి సంవత్సరం 1,30,000 సో వీటి గురించి ఏ రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీ పరంగా కానీ ఇంతవరకు లోక్సభలో కానీ మన అసెంబ్లీలో కానీ ఇంతవరకు చర్యలేదు. ఎందుకంటే ఈ వీటి గురించి ఆలోచించే మరి మనకు ఎందుకు ఆవేదన తెలిస్తే జీవితాల పట్ల మాత్రం ఎందుకు అది చూపించుకొని వెళ్తున్నారు. సొంతగా ఒకటి వాళ్ళ రాజకీయం వాళ్ళ అధికారాలు వాళ్ళు చూస్తున్నారు, కానీ ప్రజల యొక్క జీవితాల గురించి కూడా ఆలోచించాలి కదా. దాని గురించి ప్రధాన ఉద్దేశం ఒకటే సార్, ఉచితాలను మేము అక్కడికి చేసాం సార్. ఉచితాలకు ఆత్మహత్యలకి ఉచితాలు మొత్తం అంటారంటే మూడింటి ఆ ఉచితాలు వైద్యం, విద్య, వ్యవసాయం. ఇది మూడింటి ఆసరా పెన్షన్ సార్. ఆసరా పెన్షన్ ఉచిత పథకం అంటే నేను అనేది ఏంటంటే ఉచిత పథకం నేను అంతరాజితమంటే ఉచితాలు అంతరాజితమైన ఉచితం అంటే ఆఫీసీ సార్. అది అంతరాజితం. దానివల్ల యూజ్ లేదు. నువ్వు ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు తీసిన దానివల్ల యూజ్ లేదు. నువ్వు వైద్యానికి ఇస్తే ఆరోగ్యంగా ఉంటుంది. విద్య విద్య ఇస్తే విద్య వల్ల భవిష్యత్తు బాగుంటుంది. వ్యవసాయం ఇస్తే వ్యవసాయం వల్ల కంపెనీ మనకు అందిస్తాం రైతులు. నేను అడిగేది ఆర్థదాయకమైనటువంటి మొత్తం ఉచితాలంటే నేను ఆర్థదాయకమైనటువంటి ఉచితాలను ఏంటంటే కేవలం ఓట్లను తీసుకోవడానికి చేసిన చర్య. కాబట్టి దయచేసి ఇలాంటి ఉచితాలు లేదని ఒక రాష్ట్రం కర్ణాటక నుంచి మొదలైనటువంటి ఉచితం మన తెలంగాణకు వచ్చింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ అనేది ఉచితాలంటే ఈ ఫ్రీ ఉచిత బస్సు సర్వీస్ అనేది ఇంకా రాను ప్రతి రాష్ట్రంలో వెళ్తుంది. ప్రతి పార్టీ రాజకీయ నాయకులు ఈ వీటి చర్చ కానీ హైకోర్టులో మనం బిల్ దాఖలు చేయడం అయింది. చట్టంలో కర్ణాటక జీవితం నాశనం అయిపోయింది. ఈ చట్టాలను గురించి ఆలోచించారు కదా ఈ నాయకులు. ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల జీవనలో చట్టంలో పురుషులు నా జీవితాన్ని కోరుతున్నాను. ఒక సాంస్కృతిక సాంప్రదాయం ప్రకారం నేను వివాహం చేస్తున్నాను. ఆ వివాహాన్ని ఒక డమ్మీ వ్యక్తిగా అంటే వాళ్ళకి అవసరంగా దాన్ని వాడుకొని వదిలేసాను. ఒక పెళ్లి అయిన సంతని ఒక అమ్మాయి ఒక పోలీస్ వ్యక్తి గవర్నమెంట్ పోలీస్ అబ్బాయి ఒక అమ్మాయి కలిసి వాళ్ళిద్దరు పెళ్లి నాటకంలో నన్ను కనిపిస్తాను. దాని ఉచిత పథకాలు ఉచిత పథకాలు ఎందుకంటున్నాను సార్. ఉచిత పథకాల వల్ల రాబోయే గవర్నమెంట్ సెట్ అవుతుంది. ఇప్పుడు మీ నష్టాన్ని మీకు నష్టం జరిగిన మాట వాస్తవమే. దానికి ఉచితానికి సంబంధమే. ఉచితాల వల్ల మేము మాకు కావాల్సిన నాయకులు ఉండరు. ఈ ఉచితాలు ఓటర్లకైతే మేము మానిపేట్ చేయగలం. ఉచితాలు ఇచ్చినప్పుడు గుడ్డి వర్తిస్తారు. కానీ ఆ నాయకుడు చదువుకున్నాడా, జ్ఞానం ఉన్నాడా, జనం సేవ చేయగలుగుతున్నాడా, జనాలకు శిబిరాలు వాళ్ళు ఆలోచించగలుగుతారని ఆలోచన లేదు. వాళ్ళు వేస్తున్నారు వాళ్ళ స్వతంత్రం కోసం జరగదు. అలాంటి ఓట్లు జరగకూడదని అలాంటి ఓట్లు ప్రభావం ఉచితం జాగ్రత్త సార్.
ఎలక్షన్ కమిషన్ నేనే సార్ కంప్లీట్ చేసి ఉన్నాను అండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా కంప్లైంట్ చేస్తున్నాను. సార్ వాళ్ళు స్కూల్ ఎంత ఉండేది కానీ స్కూల్ ఉన్నది మెయిన్ బేసిక్ ఏంటంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది. నాకు ఒక అన్యాయం జరిగింది. నేను పెళ్లి చేసుకున్న పెళ్లి విషయంలో అన్యాయం జరిగింది. మోసపోయాను, చీకటి కొట్టాను. దాని విషయంలో నేను కోర్టు దగ్గర వెళ్తే అది కోర్టు తప్పు లేదు, ఏ జడ్జి తప్పు లేదు, ఏ లాయర్ తప్పు లేదు అని చెప్పారు. మరి ఇంత అన్యాయం జరిగిన దానికి ఎవరు బాధ్యతలు? ఇలాంటి నేను పెద్దలు అడిగితే అది చట్టంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం కాబట్టి అది తలనగా దానికి ఎవరేం చేసేది లేదు. మరి ఈ చట్టాలలో ఇంత చూసుకోండి, ఇంత ప్రాణానికి వచ్చినప్పుడు మరి చట్టాలని ఈ చేసేది ఎవరో ఆలోచించేసరికి మన రాజకీయ నాయకులు చట్టాలను తయారు చేస్తారు కానీ చట్టాలలో సవరణ వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ ఏ జడ్జి చేతిలో కానీ ఏ దాని చేతిలో కానీ ఎవరి చేతిలో ఉండదు.